నమస్కారం. ఇది కూడా రుద్రాక్షల గురించే. మరికొంత లోపలికి అంటే డెప్త్కి వెళ్ళే కొద్దీ మనకి ఏ మహర్దశ నడుస్తున్నది, ఏమిటి, ఎటువంటి మనము రుద్రాక్షమాల వేసుకోవాలి అనే అంశం ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఉదాహరణకి మనము శని మహర్దశ నడుస్తున్నది అనుకోండి, అప్పుడు సప్తముఖి ధరించడం వల్ల మంచిది. అలాగే మనము కొన్ని మాలలు కూడా ఇవ్వటం జరిగింది ఇక్కడ నవగ్రహ దోషాలకు. ముఖ్యంగా ఏ మహర్దశ నడుస్తున్నది అనేది మనకి ప్రామాణికం. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, 1-2 సార్లు. కాబట్టి బుధ మహర్దశ నడుస్తున్నదా, కుజ మహర్దశ నడుస్తున్నదా, రాహు మహర్దశ నడుస్తున్నదా, దాన్ని బట్టి మాలలు కూడా చెప్పడం జరిగింది. స్ఫటికమాల, పగడాల మాల, తులసి మాల. కాబట్టి వారికి వారు నడిచే మహర్దశను బట్టి వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ రుద్రాక్షలు కూడా ఇవ్వటం జరిగింది. ఉదాహరణకు శుక్ర మహర్దశ నడుస్తోంది, షణ్ముఖి దొరికినట్టయితే అది. అలాగే గురు మహర్దశ పంచముఖి, రవి మహర్దశ ఏకముఖి. ఈ రకంగా మనము రుద్రాక్షలు అలాగే మాలలు కూడా ధరించవచ్చు.